ప్రదీప్ గారు, మీరు అన్నట్టు ఏంటంటే ఫ్యూ అవర్స్లో రిలీజ్ ఉంది, చాలా ఇంటెన్స్ కాంపిటీషన్. ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే పెద్ద పెద్ద హీరోలకు కూడా ఓపెనింగ్ రావట్లేదు. ఏమనుకుంటున్నారు ఎగ్జాక్ట్గా మైండ్లో ఏం రన్ అవుతుంది? ఏం లేదు సార్, మా యుద్ధం మేము చేస్తాం. ప్రేక్షకుల ముందు తీసుకెళ్తున్నాం సార్. జడ్జ్మెంట్ పాస్ చేసేది వాళ్ళే. అండ్ వాళ్ళకి ఈ టైంలో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ నచ్చుతుంది. అండ్ హాలిడే సీజన్, ఎగ్జామ్స్ జస్ట్ ఫినిష్ అయ్యాయి. సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ అవుటింగ్ వాళ్ళకి. సినిమాకి రావడం, సరదాగా నవ్వుకోవడం, ఫ్యామిలీ మొత్తం నవ్వుకునే సినిమా కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ సార్. వీఆర్ ఆల్ ది బెస్ట్ అండి. సో స్మాల్ స్క్రీన్లో సక్సెస్ కొట్టినట్టే ఇక్కడ కూడా సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రతన్ గారు, ఎస్ సార్. సార్ చాన్నాళ్ళ తర్వాత ప్రెస్లో దొరికారు యాక్చువల్లీ. అవునవును సార్. చెక్ ఎప్పటి నుంచో అడగాలంటున్న ఒక క్వశ్చన్. మీరు చాలా ఆల్బమ్స్, చాలా మంచి ఆల్బమ్స్, చాలా మెమరబుల్ సాంగ్స్ ఇచ్చారు. బట్ సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడతా, అంటే జనరల్గా డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ ఆయన వాడిన వర్డ్స్ చాలా క్రిటికల్ వర్డ్స్ వాడారు మీ మీద. అవునవును. మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఏమో మీరు దాని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. హీఈస్ లైక్ మై ఫాదర్ సార్. ఫాదర్ తిట్టినది బయట వచ్చి నా ఫాదర్ తిట్టారు అని చెప్పకూడదు కదా. ఇప్పుడు ఎనీ డైరెక్టర్ ఆపర్చునిటీ సార్, ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మన ఫాదర్ మనల్ని తిడతారు, బయట కూడా చెప్తారు నా పిల్లబ్బ పనికిరాదు అని కూడా చెప్తారు టీ షాప్లో. బట్ దాన్ని పట్టించుకోకూడదు సార్, ఎందుకంటే హీఈస్ లైక్ ఫాదర్. ఇప్పుడు అనుదీప్ గారు ఉన్నారు కదా, తర్వాత అలాంటి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అనుదీప్ గారు, అందరూ ప్రదీప్ గారు అందరూ వచ్చి మూవీ ఇచ్చి చేయడానికి నా మీద నమ్మకం పెడుతున్నారు, ఇంక్లూడింగ్ సందీప్ గారు. ఇప్పుడు సందీప్ గారు అలాంటి ఆపర్చునిటీ ఇవ్వలేకపోతే అర్జున్ రెడ్డి లాగా ట్రాక్ బయట రాదు. సో కొన్ని డిఫరెన్స్ ఇన్సైడ్ స్టోరీస్ బయట వచ్చినప్పుడు కొన్నిని పరచుకోవాలి, కొన్నిని పట్టించుకోకూడదు. ఇలాంటి మంచి మ్యూజిక్లో హీఈస్ లైక్ ఫాదర్ ఫిగర్గా తిడతారు బికాస్ హీఈస్ ఆల్వేస్ లైక్ దట్ ఓన్లీ, హీస్ స్వాగ్. సందీప్ గారు అలాగే మాట్లాడతారు, నా దగ్గర కాదు అందరి దగ్గర. నార్త్ ఇండియన్ ప్రెస్లో చూడండి, నాకన్నా బాగా మాట్లాడతారు. అక్కడ ఉన్న రిపోర్టర్స్ను కూడా అలాగే చెప్పారు. సో ఇప్పుడు సందీప్ గారిని కొన్ని పీపుల్ వచ్చి ఇలా ఉన్నారు అలా ఉన్నారని చెప్తే అలా కాదు కదా సందీప్ గారు. అంటే జనరల్గా మీరు అన్నది కరెక్టే, ఆయన కొంచెం రెబల్ యాటిట్యూడ్, బట్ ఆయనతో పనిచేసిన వాళ్ళ టీంతో ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు అలా మాట్లాడాల. కొన్ని ఎందుకు అంత అక్కడి వరకు రావాల్సి వచ్చింది అనేది నాకు ఒకే బాధ ఏంటంటే, నిజంగా తప్ప అయితే నేను ఫస్ట్ సాంగ్లో నాకు నచ్చట్లేదు నేను వెళ్ళిపోవచ్చు. బట్ అన్ని సాంగ్స్ ఫినిష్ అయిన తర్వాత బయట వచ్చి చెప్పారు, నేను ఫాదర్ తిట్టినట్టు ఫీల్ అయ్యాను అంతే, వేరేం నాకేం అది మైండ్కే ఎక్కలేదు. నెక్స్ట్ హుషారులో ఉండిపోరాది సాంగ్ హిట్ అయినప్పుడు, తర్వాత జాతిరత్నాల్లో అశ్విని దత్ గారు వచ్చి పిలిచి ఇచ్చినప్పుడు నన్ను చాలా అనుదీప్ గారు చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు. అతను మదర్ లాగా. కొన్ని పీపుల్ షౌట్ చేస్తారు, కొన్ని పీపుల్ హగ్ చేస్తారు, అదే కదా. సో మనకి ప్రదీప్ గారు హగ్ చేశారు నన్ను. సో ఇట్స్ ఒకేలాగా లేదు కదా ఫింగర్. సో వై మిడిల్ ఫింగర్ ఇస్ సో నెగటివ్ అని మీరు చెప్పకూడదు, అదర్ ఫింగర్స్ ఆర్ ఆల్సో దేర్ నో. సో మనకి డ్యూటీ ఈజ్ మ్యూజిక్ సార్. మ్యూజిక్ ఇచ్చాము, అది హ్యాపీ అవుతుంది, ఆడియన్స్కి ఇచ్చింది. చెత్త మ్యూజిక్ ఏదో ఇవ్వలేదు కదా ఇఫ్ యూ క్యాన్ అర్జున్ రెడ్డిలో. సో మంచి మ్యూజిక్ ఇచ్చాము, నేను సాటిస్ఫాక్షన్తో నేను ఉన్నాను. స్టిల్ హీఈస్ అ గ్రేట్ డైరెక్టర్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ బ్యూటిఫుల్ ఆల్బమ్స్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రదీప్ గారు ఇక్కడ. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదీప్ అంటే రాణి అన్నారా మీరు? రాజా 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 విని చెప్పండి. ఎస్, ప్రదీప్ అంటే ప్రతి ఇంట్లో కనిపించే అబ్బాయే. ప్రతిరోజు టీవీ ఆన్ చేయగానే ప్రదీప్ కోసమే చూస్తారు చాలామంది. అలాగా హోస్ట్ ఎన్నో సినిమాలు కానీ ఎన్నో షోస్ కానీ హోస్ట్ చేసిన మీరు ఇప్పుడు గెస్ట్గా మారిపోయారు. గెస్ట్గా మారినా కానీ మరికొద్ది గంటల్లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రేక్షకులు కూడా రెడీ అయిపోయారు. అంత బాగున్నాయి ప్రమోషన్స్. సో ఒక యాంకర్గా మీ జర్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు యాక్టర్గా అది కూడా బిగ్ స్క్రీన్ మీద ఇది ఒక ఎత్తు. సో ఏది మీకు కష్టంగా అనిపించింది, ఏది ఎక్కువ టెన్షన్ పెట్టింది? ఇష్టంగానే చేసామండి ఏది చేసినా. సో ఐ థింక్ ఆల్వేస్ ప్యాషనెట్ పీపుల్ నా వెనకాల పనిచేశారు. ఐ వాజ్ వెరీ లక్కీ. స్క్రీన్ మీద కనిపించేది ఓన్లీ ప్రదీప్ మాత్రమే. అది టెలివిజన్ అయినా ఇప్పుడు 70mm అయినా చాలామంది ప్యాషనెట్ పీపుల్ అంత క్రియేటివ్గా వర్క్ చేస్తూ ఆ ఎనర్జీస్ అన్నిటినీ నేను తీసుకోవడం జరిగింది. నాకు స్క్రీన్ సైజ్ డిఫరెన్సే తప్ప ఎంటర్టైన్మెంట్ ఇస్ సేమ్.
సో అక్కడ ఎలా అయితే అంత ఎనర్జీస్ పెట్టామో చాలా డెడికేటెడ్గా చాలా సిన్సియర్గా చేసామండి. టీవీ షోస్ చేస్తున్నప్పుడు కూడా అది ఈజీ కాదు, అసలు చాలా టఫ్ జాబ్ అది. బట్ దాన్ని అంత డెడికేటెడ్గా చేసాం కాబట్టి అందరికీ యాక్సెప్టెన్స్ వస్తూ వచ్చింది, సర్వైవల్ వచ్చింది ఇన్ని ఇయర్స్. అండ్ సేమ్ డెడికేషన్ సేమ్ థింగ్ ఐ థింక్ మా అందరి డెబ్యూ ఇది. సో మేము 0 నుంచే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మా మొదటి అడుగులు ఇవి. సో ఇది తప్పకుండా ప్రేక్షకులకి నచ్చుతుందని మేము కోరుకుంటున్నాం. అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ టికెట్ తీసుకోవడం అనేది రియల్లీ చాలా గొప్ప విషయం, పెద్ద విషయం కూడా. అండ్ మీకు కూడా చాలా ప్లస్ అవుతుంది. సో ఎలా రీచ్ అయ్యారు సార్ గ్లోబల్ స్టార్ గారిని? ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అండ్ అలాగే ట్రైలర్ కూడా చూపించినట్టున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? సార్ని ఆయన సార్ అనద్దంటారు. చరణ్ని కలవడం జరిగింది, సినిమా గురించి అడిగారు. షూట్కి వెళ్ళి నేను కలిశాను ఆయన్ని. అండ్ అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాము. ఐ స్పెంట్ ఎ హోల్ డే విత్ హిమ్. ఓ రోజంతా పెద్ద షూటింగ్లో ఉండి అన్నీ చూస్తూ సరదా కబుర్లు చెప్తూ ఐ థింక్ ఆ స్పెండ్ చేసిన హోల్ టైమ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం. ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. బికాస్ చాలా రోజుల తర్వాత కలిశాను నేను. బికాస్ దిస్ ప్రాసెస్ ఈ సినిమా అంతట్లో అసలు నేను బయటికి రాలేదు. సో ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు అని మొత్తం అన్ని విషయాలు అడిగి దెన్ ఈ సినిమా గురించి అన్నీ తెలుసుకున్నాక హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా టీం అందరి గురించి చెప్పినప్పుడు అంటే ఇంతమంది యంగ్స్టర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ రావడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. అండ్ మీరు వస్తే, మీరు సక్సెస్ అయితే మీ వెనకాల ఒక కొత్త జనరేషనే వస్తుంది, చాలామందికి హోప్ వస్తుంది అని నమ్మిన వ్యక్తి రామ్ చరణ్ గారు. అంత గోల్డెన్ హార్ట్తో ఆయన దాన్ని అప్రిషియేట్ చేయడం, ఏం చేద్దాం సరదాగా ఏదైనా చేయాలి, ఏం చేద్దాం మీ స్టైల్లో చెప్పండి ఏం చేద్దాం, జస్ట్ అలా ఊరికినే మాట్లాడడం బెస్ట్, అలా వద్దు ఏదైనా మీ స్టైలే చేద్దాం, ఇవన్నీ చూశాను ప్రమోషన్స్, నాకు కూడా అలాగే కావాలి, అలాగే చేద్దాం అన్నారు. ఐ థింక్ ఆ వర్డ్ వినగానే మా అందరికీ అవుట్ అందరం. నేను ఇమ్మీడియట్ బయటకు వచ్చి మా వాళ్ళందరికీ ఫోన్ చేసి పెద్ద ఈజ్ దేర్ ఫర్ ప్రదీప్, ఎస్ హీస్ కమింగ్ అని అన్నాం. మాకు ఇది ప్రీ రిలీజ్కి అంటే ఆయన వచ్చిన కంటే డబల్ ఎనర్జీ వచ్చేసింది. సో ఆయన ఆ మాట కూడా, అక్కడికి వస్తే నేను 10 నిమిషాలు మాట్లాడతాను, 5 నిమిషాలు చేసిస్తాను, బట్ ఇక్కడ మనం టైం స్పెండ్ చేద్దాము అని సరదాగా ఆయన అవంతా విని నవ్వుకుని ఆయన మాతో పాటు పర్ఫామ్ చేసి ఐ థింక్ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మమ్మల్ని అందరినీ కదిపేసాయి. అంటే మా అందరికీ చాలా ఆనందం వేసింది. మా కష్టం ఎక్కడ వృధా అవ్వలేదు అనిపించింది. అంటే మేము ఎంత సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం మా దారిలో. ఐ థింక్ గాడ్ ఈస్ బీన్ బ్లెస్సింగ్, డెస్టినీ ఈస్ గివింగ్ అస్ అలాంటి ఏంజిల్స్ని మా లైఫ్లోకి ఇలా పంపిస్తూ మాకు ఎస్ వస్తారు, ఒక్కొక్కళ్ళు వస్తారు కదా లైఫ్లోకి, అలా ఆయన వచ్చి మా ఈ సినిమాని పుష్ ఇవ్వడం, ఫస్ట్ టికెట్ తీసుకోవడం, ఆల్ ది బెస్ట్ ప్రదీప్ ఫర్ అక్కడమ్మా ఇక్కడబ్బాయి అని అన్న తర్వాత ఆ రోజు ఇంకా మా చెవుల్లో రీసౌండ్ వస్తుంది మేము షూట్ చేసిన రోజు ఆయన అన్న పదాలు. సో థ్యాంక్స్ టు రామ్ చరణ్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ప్రదీప్ గారు, ఈ సినిమా గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు అన్నారు రామ్ చరణ్ గారు మీ సినిమా గురించి. అండ్ మీరు పెద్ద షూటింగ్ వెళ్ళారు, ఆ సినిమా విశేషాలు మీరేం తెలుసుకున్నారు, ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, ఫ్యాన్స్కి ఏమైనా అప్డేట్ ఆయన షేర్ చేసుకున్న విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేయండి. మొత్తం ఆ టికెట్ వెనకిచ్చేస్తారు ఆయన నాకు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టికెట్ అండి. అంటే ఐ థింక్ పెద్ద ఇట్స్ గోనా క్రియేట్ సెన్సేషన్స్ అండి నిజంగా. నేను చూసిన షూటింగ్ అంతవరకు మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంది. అంటే డిఫరెంట్ ఎనర్జీతో నడుస్తుంది ఆ సినిమా. పెద్ద నిజంగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మొన్న లాంచ్ చేసిన ఫస్ట్ షాట్ బౌండరీ స్టేడియంలు కాదు, సిటీలు దాటి బయటపడింది ఆ షాట్. ఐ థింక్ అలాంటి ఎనర్జీ సినిమాలో చాలా 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 ఉంది. అది జస్ట్ శాంపుల్ వర్క్ అనుకుంటున్నాను నేను. బుచ్చిబాబు గారి స్టైల్ అదిరిపోయింది. నితిన్ భరత్ గారు, అండ్ టీవీ షోస్లో మీరు ఆల్రెడీ ఎన్నో షోలు సక్సెస్ఫుల్గా రన్ చేశారు, మీకు మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఇది మీ డెబ్యూ, సిల్వర్ స్క్రీన్కి వస్తున్నారు ఇండస్ట్రీకి. సో నర్వస్నెస్గా ఉందా, టెన్షన్గా ఉందా, ఎగ్జైట్మెంట్ ఉందా, ఎలా ఉంది? అంటే ప్రదీప్ గారు ఆల్రెడీ ఆ సక్సెస్ టేస్ట్ చేస్తారు, ఒక సినిమా చేశారు, మీకు ఇది ఫస్ట్ ఫిలిం కాబట్టి అడుగుతున్న ఎక్స్పీరియన్స్. అన్నీ ఉన్నాయి సార్ బేసికలీ. అంటే చేసినంతసేపు చాలా కాన్ఫిడెంట్గా చేసాము. ది అవుట్కమ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఆల్సో వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. బట్ ఏంటంటే జనాలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారనే టెన్షన్ ఉంది. మాకున్న అంటే వాట్ వీ హ్యావ్ టెలివిజన్ ఎక్స్పీరియన్స్ త్రూ ఏంటంటే వీనో ఈ పంచ్కి ఎలా రియాక్ట్ అవుతారు ఆడియన్స్, ఇది ఎలా వెళ్తుంది ఏంటి. బట్ ఏం చేసినా సార్ సిల్వర్ స్క్రీన్ పైన ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. సో వీ బిలీవ్ దట్ మేము రాసుకున్న సీన్స్ కానీ అనుకున్న కామెడీ కానీ 100% వర్కౌట్ అవుతుందనే బిలీఫ్తో ఉన్నాము. అండ్ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో నర్వస్నెస్ అయితే ఉంది సార్, అదే 100% డే 1 తర్వాతనే ఇంకా తెలుస్తుంది.
బట్ ఎంత నర్వస్నెస్ ఉన్నా వీఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ప్రోడక్ట్. అండ్ చరణ్ గారు టీజర్ ట్రైలర్ చూసి మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి యాజ్ ఎ డైరెక్టర్స్ మీకు మీతో ఏం చెప్పారు? లిప్పు ఉంది సార్ అక్కడ, అదిరిపోయిందని అన్నారు ఆయన. బేసికలీ అంటే అది వీడియోలో ఉంది, బట్ బిఫోర్ దాట్ కూడా మేము మాట్లాడినప్పుడు ఈ మా షోస్ కూడా ఆయన చూసినవి కొన్ని చెప్పారు మాకు. ఈ క్యారెక్టర్ బాగుండే, మీరు డిజైన్ చేసింది ఈ క్యారెక్టర్ బాగుండేది. సార్ మీరు షోస్ చూస్తారా అనే క్వశ్చన్ కూడా ఉంది మాకు లోపల. బట్ హీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. సో మా టైమింగ్ ఆయనకు అర్థమైంది. హీ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్. సో మీ టైమింగ్ ఇక్కడ కనిపిస్తుంది అని అన్నారు ట్రైలర్లో కూడా. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ సార్, అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ అండి. మంచి సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. చరణ్ పేరు మర్చిపోయే కాన్సెప్ట్ ఎవరిదండి అది? చరణ్ పేర్లు మర్చిపోతారు అని చెప్పేసి అది ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు, అంత ఈజీగా తీసుకున్నారు అది? అంటే యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అంతా డిజైన్ చేస్తున్నప్పుడు ఆయన సరదాగా డిజైన్ చేస్తున్నాం సార్, ఇట్లా పర్లేదా అంటే ఏం కాదు పర్లేదు. సో ఎప్పుడైతే ఇది ఇలా జరుగుతుందని కానీ ఓహో డైరెక్ట్గా ఇదే పెట్టేశారా అని ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ సత్య గారిని కిషోర్ అని పిలవడం ఐడియా అయింది. సో అది మేము అనుకోలే, ఆయనే దాన్ని క్రియేట్ చేశారు, ఆయనే అది అన్నారు. అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది ఫేమస్ అయింది కదా ఆయన పేర్లు మర్చిపోతారు అని. సో మేము ఆ పాయింట్నే అంటే సెంటర్లో పెట్టాము. ఆ పాయింట్ సెంటర్ పెట్టినప్పుడు ఆయన ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యారు దానికి. చాలా బాగుంది, ఓహో నాదే డైరెక్ట్గా పెట్టారు అని. అండ్ మరో ఇంపార్టెంట్ విషయము, అతి త్వరలో ఆయన మూవీ చూడబోతున్నారు. వీఆర్ మేకింగ్ అరేంజ్మెంట్స్. ఆయన ఇమ్మీడియట్గా చూడాలి నేను ఈ సినిమా అన్నారు. సో ఐ థింక్ బిఫోర్ రిలీజే చూస్తారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వెన్ ఎవర్ ఈజ్ రెడీ. అది బాగా పేలింది, ఎందుకంటే ఒక అంత పెద్ద స్టార్ సెల్ఫ్ పంచ్ తీసుకోవడం అనేది సెల్ఫ్ గోల్. ప్రదీప్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళు మహేష్ బాబు దగ్గర నుంచి రామ్ చరణ్ గారు వీళ్ళందరూ కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్పి దే ఆర్ సపోర్టింగ్ ఇన్ దేర్ బెస్ట్ వే పాసిబుల్. కాకపోతే మాకుండే డౌట్లు, జర్నలిస్టులుగా మాకుండే డౌట్లు అడగడం, మీకు లాట్ ఆఫ్ టీమ్స్ కేమ్ టు యూ ఏది సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ అవి ఇవి, యూ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్. ఇప్పుడు ఈ సినిమా వరకు వచ్చాక వీళ్ళందరి తాలూకా ఇంప్రెషన్ కానీ లేకపోతే ఇంపాక్ట్ కానీ ఆడియన్స్ మీద ఉండి థియేటర్స్ ఓపెనింగ్కి చాలా బాగా వచ్చి చాలా ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్స్కి ఆడియన్స్ వచ్చిన తర్వాత విల్ దిస్ ఫిల్మ్ రియల్లీ స్టాండ్ ఆల్ దట్ ఎక్స్పెక్టేషన్? అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వస్తారో మేము గెస్ చేయలేము. బట్ వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా ఈ సినిమా మాత్రం బియాండ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఎంటర్టైన్ చేస్తుంది సార్. అంటే ఇలాంటి వీళ్ళ సినిమా ఇలా ఉంటుంది అనే ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకుంటే మాత్రం వీ ఆల్ వాంటెడ్ టు గివ్ దెమ్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, ప్లెజెంట్ ఎంటర్టైనింగ్ సర్ప్రైజ్. దట్ కథ అల్లుకున్న విధానం, కథ వెళ్తున్న విధానం, దాని కథనం చాలా ఎంగేజింగ్గా ఉండడానికి మేమంతా ప్రయత్నించాం. సరికొత్త సీన్స్తో, సీన్ ఆర్డర్ కూడా అలాగే వెళ్ళింది, కథను నెరెక్ట్ చేసే విధానం. సో ఈ సీజన్కి మేము ఎలాంటి ఆడియన్స్ అయితే వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నామో వాళ్ళందరూ చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతారని మేమంతా నమ్ముతున్నాం సార్. వెరీ గుడ్. ఓ పక్కనేమో అర్జున్ రెడ్డి ప్రెస్ మీట్ లాగా ఉంది, ఇంకో పక్కనేమో పెద్ద ప్రెస్ మీట్ లాగా ఉంది. ఇది అక్కడమ్మా ఇక్కడబ్బాయి కన్నా ఆ రెండు సినిమాలు టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రెస్ మీట్ మీద బాగా ఉన్నది. చెప్పాను కదా సార్, ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ మాకు సపోర్ట్ వస్తుంది, ఇది కూడా ఒక డైరెక్షన్. అదే అందుకనే. కాకపోతే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అన్న దానిలోనే ఏమవుతున్నదంటే రెగ్యులర్గా అందరూ దే ఆర్ ట్రైంగ్ టు ప్రెజెంట్ ఏ సాంగ్, ఒక డాన్సు, ఇంకోటి ఇలాగా. బట్ వై యూ డిడ్ నాట్ ట్రై ఫర్ ఏ కంప్లీట్ వే అవుట్ ఫ్రమ్ ఆ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ కనిపించకుండా ఏదైనా ఒక కొత్త ఐడియాతో వచ్చి ఉంటే బాగుండేదేమో కదా. ఇప్పుడు పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రామ్ చరణ్ గారు కూడా ఒక రస్టిక్ లుక్, ఒక అట్మాస్ఫియర్ మార్చేసి యూ కెన్ స్టిల్ డూ ఏ గ్లామరస్ ఫిల్మ్, డాన్స్లు గట్ట పెట్టి, బట్ ఈ డిడ్ నాట్ డూ దట్. మీకు అనిపించలేదు అలా చెయ్యాలని? డెఫినెట్లీ సార్, మా అందరికీ ఉంటుంది. బట్ దెర్ ఇస్ అ ప్రాసెస్, దెర్ ఇస్ అ జర్నీ టు రీచ్ దేర్. వన్స్ వీ రీచ్ దేర్ డెఫినెట్లీ విల్ సర్ప్రైజ్ ఎవ్రీబడి. బట్ దిస్ ఇస్ అ ప్రాసెస్ వేర్ విత్తనం వేసాం, సో అది మొక్కై మొలిచిన తర్వాత ఆ పండు వస్తుంది కదా. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ టైమ్ అని మేము బిలీవ్ చేస్తాం వాటికి. దిస్ ఈజ్ అవర్ బేసిక్ స్టెప్స్ సార్ వీటితో. అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం, అవే ఫ్రమ్ ద ట్రాక్ ఫిలిమ్స్, మాకు ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మేము అలాంటి బెటర్ కాంటెంట్తో. అంటే డూ యూ థింక్ దట్ దెర్ ఈస్ ఎ లెసర్ ప్రపోర్షన్ ఫర్ యూ ఫ్రమ్ ది ఆడియన్స్ సైడ్? లేదు సార్, యు ఆర్ ఎ సూపర్ స్టార్ ఆల్రెడీ. సార్ డోంట్ యు బిలీవ్ దట్? వద్దు సార్. What is it? What is it are you talking? లేదు సార్, we love telling stories, sir.
సో ఆ ప్రాసెస్లో ఇది ఒక స్టోరీ సార్. ఇది తక్కువ కాదు, వేరే ఫార్మాట్ ఎక్కువ కాదు, మేము నమ్మిన ఫార్మాట్ ఇది, మేము చెప్దాం అనుకున్న కథ సార్. అంటే బట్ ఇవన్నీ నమ్ముతున్నావు కానీ యు ఆర్ నాట్ బిలీవింగ్ దట్ యు ఆర్ ఎ సూపర్ స్టార్. బాగుంది సార్, వినడానికి బాగుంటాయి సార్ అలాంటివి. అవి వినడానికే బాగుంటాయి సార్, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి సార్ అంతే. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేక్షకులు పెరగడం, ప్రేక్షకుల ఇంట్రెస్ట్ పెరగడం మన మీద ఈజ్ ఆర్ టార్గెట్, ఈజ్ ఆర్ మా పర్పస్ ఆఫ్ అవర్ జాబ్ అది. వీ వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్. సో ఈ ప్రాసెస్లో డెఫినెట్లీ ఆడియన్స్ స్ట్రెంత్ పెరుగుతూ వస్తుంది. వాళ్ళు స్ట్రెంత్ ఇస్తున్న కొద్దీ ఇంకొంచెం కథలు, ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా, ఇంకొంచెం వెరైటీగా మేము ముందుకు వస్తాం సార్. సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. ఓకే సార్. అలాంటిదేం మనసులో లేదా? అస్సలు అలాంటి ఫోబియా లేదు సార్. నాకు సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ చాలా బాగా పనికొస్తుంది సార్. నాకు అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి ఇప్పటి వరకు. ఓకే, ద్వితీయ విఘ్నం లేకుండా అన్ని బాగా పనిచేసాయి. ఎందుకంటే ఇక్కడ తాపం కదా సార్. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీరంతా బాగా కష్టపడి పనిచేశారు సార్. సక్సెస్ అవ్వాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి సినిమా అని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. హాయ్ దీపిక. సో ప్రదీప్ అయితే ఫుల్ టు ఎంటర్టైనర్, స్పాంటేనిటీ కానీ అందరినీ నవ్వించడం కానీ కట్టుబడేస్తారు. సో ఆయనతో కలిసి ఎంతవరకు మీరు మ్యాచ్ చేయగలిగారు? అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ ప్రదీప్ గారు చెప్తున్నారు రాజా రాజా అనే పేరు విన్నామని. రాజాని ఎంతవరకు ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు? ఐ థింక్ ఫస్ట్లో మేము వర్క్షాప్ చేస్తున్నప్పుడు వి డిస్కస్డ్ ఎవ్రీథింగ్ అనమాట, సీన్స్ నెక్స్ట్ ఏం చేస్తామో అని. అప్పుడు కొంచెం ఐ గాట్ బెటర్. ఇనీషియల్లీ ఆ నర్వస్నెస్ అంతా ఉంది, బట్ ఎస్ హీస్ అ వెరీ నైస్ ఎంటర్టైనర్. చాలా హ్యాపీ అనిపించింది వర్క్ చేసే టైంలో. వైబ్ కానీ తన నుంచి చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది. హీస్ వెరీ సపోర్టివ్. నాకు మంచిగా కంఫర్టబుల్ స్పేస్ క్రియేట్ చేశారు ఆయన. అండ్ కమింగ్ టు రాజాస్ క్యారెక్టర్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి. షీస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక ప్రాపర్ తెలుగు తమిళ్ పల్లెటూరు అమ్మాయి. విటీనెస్ అంతా చాలా క్యూట్గా పొగరుగా అన్నీ ఉంటుంది. ఐ థింక్ పీపుల్ విల్ ఎంజాయ్ వాచింగ్ హర్. ఐ థింక్ మీరే పెద్దని మిస్ అయినట్టున్నారు. ఐ వాజ్ సిక్, సో యా. ఓకే, అందుకే పోస్టర్లో ఆవిడ ఉండేలా చూసుకున్నా. టికెట్ మీద ఆవిడ ఉన్నారు, మేమంతా కలిసి ఆవిడున్న టికెట్ని పట్టుకున్నా. ప్రదీప్ గారు, మీరు 30 రోజుల్లో ప్రేమించడం ఎలాతో హిట్ కొట్టారు, కమర్షియల్గా కూడా వర్కౌట్ అయింది. వెంటనే ఒక ఫిల్మ్ చేస్తే ఆ వేడిలో బజ్ ఇంకా బాగుండేది. ఇంతవరకు ఐ మీన్ ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి? మధ్యలో చాలా స్క్రిప్ట్స్ రిజెక్ట్ చేశారని నేను చాలా విని, దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అండ్ సార్, అంటే ఆ గ్యాప్ రావడం ఇదంతా జరగడం ఐ థింక్ డెస్టినీ ఏమో. ఈ సినిమా ఇలా రావడానికి కోసం ఆ గ్యాప్ వచ్చిందేమో. ఐ థింక్ ఆల్ దట్ వర్క్, ఆల్ దట్ ఎనర్జీస్ మేము ఏదైతే కేటాయించామో ఈ సినిమా కోసం, మేమే కాదు మా యావత్ టీం ఎవరైతే టైం స్పెండ్ చేశారో అంత పేషెన్స్తో ప్రోడక్ట్ బెటర్మెంట్ కోసం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. దశల వారీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ చాలామంది కొత్త వాళ్ళం ఇందులో పనిచేస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఎవరికి అంటే అందరికీ సపోర్ట్ సిస్టమ్ రావాలి, అందరూ ఒక తాటికి రావాలి. సో అలా వచ్చి ఇలాంటి అద్భుతమైన సినిమా తీయడానికి ఐ థింక్ ఫ్యూ థింగ్స్ టేక్ టైమ్ అండ్ గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్. సో మేము చేసిన ఈ థింగ్స్ గ్రేట్ అవ్వడానికి వి టుక్ లిటిల్ టైమ్. నితిన్ ఆర్ భరత్, ఎనీవన్ కెన్ ఆన్సర్. మీరు తెలుగులో నెంబర్ 1 టీఆర్పీ సాధించిన షోస్ చాలా చేశారు. ఇది మీ డెబ్యూ. ఒక ఐ మీన్ టీవీ షోకి దీనికి మీరు ఎక్స్పీరియన్స్ చేసిన డిఫరెన్స్ ఏంటి? అసలు రెండు వేరు వేరు సార్. టీవీ షో ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ టీవీ షో ప్రదీప్ గారు ఇస్ ప్రదీప్ గారు, ఎనీ పర్సన్ ఈజ్ ఎ పర్సన్ హిమ్సెల్ఫ్. బట్ ఇక్కడ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్. మనం రాసుకున్న క్యారెక్టర్లోకి ది ఆర్టిస్ట్ షుడ్ కమ్ అండ్ పర్ఫార్మ్, అండ్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. రెండు ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్. నేను లాస్ట్ టైం కూడా మాట్లాడాను. సో ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వాట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 10 years ఆర్ ఫ్యూ ఇయర్స్ ఇస్ నాన్ ఫిక్షన్ సార్. అంటే ఉన్న ఆర్టిస్ట్ని వాళ్ళ స్ట్రెంగ్స్ని తగ్గట్టు మేము ప్లే చేసేవాళ్ళం. హియర్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. మనం రాసుకున్న క్యారెక్టర్ని అందులో ఒక ఆర్టిస్ట్ వచ్చి పర్ఫామ్ చేయాలి. అండ్ హియర్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఆర్ బ్యూటిఫుల్ స్టోరీ వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే. సో మేము ఆ కథలో క్యారెక్టర్స్ని చూడాలి. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉంటే సరిపోద్ది సార్. ఆల్ వీ హ్యావ్ టు ట్రై. అంటే మేము అక్కడ ట్రై చేసింది ఏంటంటే వాళ్ళ నుండి ఎంటర్టైన్మెంట్ బయటికి తీసుకురావడానికి ట్రై చేసాం. ఇక్కడ మా కథ ద్వారా వీళ్ళందరూ కలిసి మా కథలో పాత్రలై ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసాం సార్. అది అలాగే మీరు టీవీ క్విట్ చేయాలనుకున్నప్పుడు మీ మైండ్ స్టేట్ ఎలా ఉంది? ఈ క్షణం ఎలా ఉంది? సార్ నేను టీవీ షోలో ఏం క్విట్ చేయలేదు సార్. ఇంకా చేస్తూనే ఉన్నాను. కరెంట్ రన్ అవుతుంది కూడా ఇంకో షో. సో ప్యారలీ చేస్తున్నాం సార్. ప్రదీప్ గారు, సార్ ఐఎమ్ యశ్వంత్ ఫ్రమ్ డైలీ కల్చర్ ఛానల్. సార్ డైలీ కల్చర్ ఛానల్. ఓకే.
ఓకే. బాబాయ్ గారు టైటిల్ పెట్టుకొని అబ్బాయి గారితో టికెట్ కొనిపించారు. ఎలా అనిపిస్తుంది? ఆర్క్ అనేది అంటే ప్లాన్ చేశారంతా. పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ మూవీ ఇది టైటిల్. సో ఆ టైటిల్ పెట్టుకొని అబ్బాయితో చేపించారు టికెట్. ఎట్లా ఉంది? ఆర్క్ అంటే ప్లాన్ చేశారా ముందు ఇదంతా జరుగుతుంది? లేదండి, ఇదేమీ అసలు ఎప్పుడు ప్లాన్ చేసింది కాదు. బికాజ్ ఈ టైటిల్ మేము అనుకున్నదే 2 సంవత్సరాల క్రితం. కథ ఇంకా షూట్ కూడా వెళ్ళక ముందు స్క్రిప్ట్ స్టేజెస్ నుంచి ఈ కథ మాతో ఉంది. అండ్ ఫైనలీ ఇలా చరణ్ గారిని కలుస్తామని అండ్ ఇదంతా జరుగుతుందని మాకు తెలియదు. బట్ సో అంటే ఆయన కలిసి ఈ 3 days ముందు కూడా తెలియదు మేము ఆయన కలుస్తామని. సో ఆయన టైం చూసుకుని ఆయన కలవడానికి వెళ్ళాము. అండ్ ఆయన ఎప్పుడైతే ఆయనకి అప్పటికే ఈ సినిమా గురించి తెలుసు, ఈ టైటిల్ గురించి తెలుసు, ఈ సినిమా ప్రదీప్ సినిమా వస్తుంది అని. సో రాగానే రండి సార్ రండి అని ఆయన సరదాగా ఆట పట్టిస్తూ అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు టైటిల్ గురించి కూడా ఆయన చాలా బాగా మాట్లాడారు. చాలా మంచి టైటిల్ ఇది, అచ్చ తెలుగు టైటిల్. చాలా రోజులైంది ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని తెలుగు పదాలు. ఎస్, ఆయన డెబ్యూ ఫస్ట్ ఫిలిం. సో బాబాయ్ది టైటిల్ భలే వచ్చింది. అండ్ సినిమా స్టోరీ అంతా ఆయన విన్న తర్వాత పర్ఫెక్ట్ కూర్చుందయ్యా ఇది, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు ఆయన. అండ్ అంటే అంత పాజిటివిటీ అంటే డెఫినెట్లీ ఉంటుంది బాబాయ్ గారి టైటిల్ అని. బట్ అన్నిటికంటే ముఖ్యంగా యూనో వాళ్ళ మనసు అంటే ద వే దే ఎంకరేజ్ అండ్ యాక్సెప్ట్. ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ గెస్చర్ ఆయన టైటిల్ గురించి మాట్లాడింది. వి ఆల్ ఫెల్ట్ హ్యాపీ ఆయనకి నచ్చడం, ఇలా పెట్టుకున్నందుకు, ఈ టైటిల్ ఇలా పెట్టుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రదీప్ అన్నాం. ఆ పదాలు మాకు చాలా ఆనందాన్ని ధైర్యాన్ని ఇచ్చాయి యాక్చువల్లీ ఆ టైటిల్కి. ప్రదీప్ సార్ నమస్తే. నమస్కారం. ఇది రీసెంట్గా రిలీజ్ అయ్యి పెద్ద గ్లిమ్స్ సెన్సేషనల్ రికార్డ్స్ బదులుకొట్టింది. సో ఇప్పుడిప్పుడే ఆ టైటిల్ని కానీ దాన్ని కానీ రామ్ చరణ్ అనేది కొంచెం బాగా వెళ్తుంది. ఈ టైంలో ప్రదీప్ అని పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకున్నారు? లేదు సార్, అది అవుట్ ఆఫ్ లవ్ సార్ నోట్లోంచి వచ్చింది అది. సో మేము ఇలాగే అన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు దిస్ ఇస్ పెద్ది ఫర్ ప్రదీప్, ఇది చెంతనే చేస్తుంది ప్రదీప్ కోసం అని ఆయన అండం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఆ వర్డ్నే మేము తీసుకుని వి జస్ట్ మా వాళ్ళు పెట్టారు. నేను అదే అన్నా కదా, పెద్ది ఫర్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సార్. అది మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి, ప్లస్ ఛానల్స్లో కానీ దీంట్లో కానీ బాగా పాపులర్. మీరు అడిగినా నేను అడిగినా ఎవరు అడిగినా 100% హీరోలు అందరూ వస్తారు, మనకి సపోర్ట్ చేస్తారు. ఓ మన సురేష్ లేదా మన ప్రదీప్ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఈ సినిమా ఎంతవరకు న్యాయం చేస్తుంది? అంటే ఓపెనింగ్స్ కోసం మీరు వాళ్ళ స్టార్స్తో వీళ్ళందరితో మీరు చేస్తున్నారా, లేదా సినిమా కంటెంట్ నమ్ముకుని చేస్తున్నారంటే? సినిమా కంటెంట్ని నమ్మేయండి. యాజ్ ఎ పార్ట్ మేము మా స్టైల్లో ప్రమోషన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము, కాన్సెప్ట్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నాం. సినిమాకి ఎలా కూర్చొని రాసామో మా ప్రతి కాన్సెప్ట్ అలాగే కూర్చొని రాసుకున్నాం, అన్నీ ప్లేఅవుట్ చేస్తున్నాము. ఇది అంటే ఎన్ని పరిచయాలు ఉన్నా, ఎంతమంది నాకు ఇన్ని ఇయర్స్గా తెలిసినా, చాలామంది ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది తెలుసుకుని మాకు కాల్ చేసి విషెస్ చెప్పడం, ఇలా చెప్పడం చెప్పాక కూడా మేమంతా ఎప్పుడు అదే అనుకున్నాం, మనకు కాల్ చేశారు కదా, చెప్పారు కదా, ఏదో ఒకటి అడుగుదామని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ అంటే మేము అన్నాం నథింగ్ వాజ్ ప్లాన్డ్. ఇదేది ప్లాన్ చేసి ప్లాట్ చేసి ఈ సమయంలో తీసుకొద్దాం, ఇలా తీసుకొస్తే ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఆయన్ని కలవడం, ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పడం, ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేయడము, నేను ఏదైనా చేయగలనా ప్రదీప్ ఫర్ దిస్ ఫిలిం అనడం, మా అందరికీ అది ఎనర్జీ సార్. అడిగితే కాదనే వాళ్ళు ఎవరు లేరు, మీరు అన్నట్టు చాలామంది ఉన్నారు. బట్ మేము ఎవరిని అలా వాడదాం అనుకోలేదు, ఇబ్బంది పెడదాం అనుకోలేదు సార్. ఒక హీరో సక్సెస్ అవ్వడం అంటే పైగా మొదటి సక్సెస్ రావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆ సక్సెస్కి తర్వాత సినిమా వెంటనే ఇమీడియట్గా ఒప్పుకుంటారు, లేకపోతే మీకు చాలా అవకాశాలు వస్తాయి. చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు, మీరు ఒప్పుకోకుండా కథ నమ్మకం చేసి గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ సినిమా ఒప్పుకునే లోపుగా నాకు తెలిసి మీకు మ్యారేజ్ కూడా అవుతుంది. నాకు కూడా తెలియ కూడా మీకు సార్, ఇది భలే ఉంది. నెక్స్ట్ ఇంటి వాడు అయ్యే మీరు సినిమా చేస్తా అని అనుకుంటున్నాను. లేదు సార్, నెక్స్ట్ సినిమా అంత లేట్ అవ్వదు. అంటే పెళ్లి కాకముందు ఇంకో సినిమా చేద్దాం అనుకుంటున్నారా? అదే సార్, ఇప్పుడే కదా సార్ ఇంతమంది అంటారు ఎందుకంత గ్యాప్ అని. ఈసారి గ్యాప్ లేదు సార్. కానీ పెళ్లి చేసుకుని చేస్తారా, చేయకుండా చేసుకుంటారా అంటాను. నెక్స్ట్ సినిమా త్వరలోనే వస్తుంది సార్. దీపిక గారు సార్, మీరు చాలా మందితో షోస్ చేసి సక్సెస్ అయ్యారు. మీతో షో చేయాలని చాలామంది ఎలా అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందో మీ ఇద్దరితో కలిపి, అట్లాగే రేపు సినిమా కూడా చేసే విధంగా ఉంటుందా మీ ఇద్దరు కాంబినేషన్ కంటిన్యూగా? అంటే వి బిలీవ్ దట్ సార్, 100% వి బిలీవ్ దట్.
అంటే అలా అవ్వాలనేది కోరుకుంటాం సార్ 100%గా. సో ఫస్ట్ ఫిలిం చేసాము, చూసిన తర్వాత డెఫినెట్లీ ఎండ్ రిజల్ట్ చూసుకున్న తర్వాత 100% ఎవరు చేసినా అలాగే అనుకుంటారు కదా సార్, నెక్స్ట్ మంత్ సినిమా చేయాలని కోరుకోవాలనే విధంగానే ఫస్ట్ సినిమా తీస్తారు కదా. సో మా ప్రయత్నం ఏం చేసాము, విల్ సీ సార్. ప్రదీప్ గారు, మీరు అప్రోచబుల్గా అంటే అందరూ ఉంటారు, మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత జనరల్గా పెద్ద బ్యానర్లో పెద్ద డైరెక్టర్లో వేరే సినిమా చేయొచ్చు, కానీ అలా చేయకుండా నితిన్ భరత్ వాళ్ళని ఎంచుకోవడంలో ప్లస్ ఇలా ఎందుకు చేయడం జరిగింది? అంటే నన్ను కూడా ఫస్ట్ టైం ఒకళ్ళు ఎంచుకున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దట్ వాజ్ ఏ బిగ్గెస్ట్ పుష్ నాకు. ఐ థింక్ నాకు ఒకసారి అవకాశం వచ్చినప్పుడు నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు నాతో పాటు ఇంకో అడుగు ముందుకేస్తే నాకు కూడా హ్యాపీగా సార్. ఐ థింక్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ స్టార్ట్ ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళకి. సో ఐ వాజ్ లక్కీ అండ్ హ్యాపీ దట్ వాళ్ళ స్టార్ట్ నేనున్నాను వాళ్ళ పక్కన. జస్ట్ ఇలా పుష్ అంతే తప్ప ఐ థింక్ వాళ్ళు వండర్స్, వాళ్ళకి ఆల్రెడీ టాలెంటెడ్. నాకు ఏ రోజు డెబ్యూ అనిపించలేదు సార్. అండ్ పెద్ద ప్రొడ్యూసర్స్ లేకపోతే పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెద్ద డైరెక్టర్స్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ ఆ పాసిబిలిటీస్ ఉంటుంది. మేబీ అది రొటీన్గా జరుగుతూ వస్తుంది ఆనవాయితీ ప్రకారం. బట్ ఫర్ ఎ చేంజ్ మాకు ఈ అవకాశం దొరకడం, మేమంతా కలిసి చేయడం, ఐ థింక్ దానికంటే నాకు ఇది బెటర్ సిచ్యువేషన్ దొరికింది, ఒక బెటర్ ప్లాట్ఫామ్ దొరికిందని ఫీల్ అవుతున్నాను సార్. ఇతర లాంగ్వేజెస్లో చూస్తే తమిళ్లో కానీ లేకపోతే మలయాళం అవనండి లేకపోతే హిందీ కూడా ఈవెన్ టీవీ నుంచి వచ్చి హీరోగా సిల్వర్ స్క్రీన్కి వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ రెస్పాన్స్ ఉంటుంది. ప్లస్ డెఫినెట్గా వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. ఆడియన్స్ కూడా వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళారు, వాళ్ళంత పెద్ద సక్సెస్ కూడా అయ్యారు. పర్టికులర్లీ తెలుగులో టీవీ నుంచి వచ్చే ఒక హీరో అవ్వాలంటే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ లేకపోతే మీరు ఏమన్నా దీనికి మీ రియాక్షన్ హడ్డిల్స్ కానీ? ఉంటాయి సార్. ఐ థింక్ ఎవ్రీవేర్ ఉంటాయి. డెఫినెట్లీ బిలీఫ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. మనం ఎంతలా నమ్ముతున్నాం మనం చేసే పని మీదే అనే నేను బిలీవ్ చేశాను డెఫినెట్లీ. బికాజ్ ఆడియన్స్ రెస్పాన్స్ ఆల్వేస్ ఆన్ ద స్పాట్ ఉంటుంది. ఐ థింక్ ఫేసెస్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు కంటే ఇప్పుడు ఏం చేశారు, ఇది ఎలా ఉంది, సో వాళ్ళకి అది కనెక్ట్ అయితే అది చేసిన వాళ్ళ ఫేసెస్ ఎక్కడి నుంచి వచ్చినా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ముందు పనిచేసినా ఐ థింక్ యాక్సెప్టెన్స్ ఉంటుంది అని మేము నమ్ముతున్నాం సార్. సో ఆ యాక్సెప్టెన్స్ ఇంకా పెరగాలి ఈ సినిమాతో అని మేము అంతా కోరుకుంటున్నాం. నాకే కాదు, నాలా వర్క్ చేసి వచ్చిన వాళ్ళందరికీ. బికాజ్ ఆల్వేస్ దేర్ ఇస్ ఎ స్టార్ట్. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడొక్కడ ముందు పనిచేసి వచ్చి ఉంటారు ఏదో ఒక చోట. మేము టెలివిజన్లో వర్క్ చేసి వచ్చాం, సో అదేం తప్పు కాదనుకుంటున్నాం మేము. సో వీ గాట్ ట్రైన్డ్ దేర్. మాకు అవకాశం దొరికింది కాబట్టి మా పొటెన్షియల్స్ని షార్ప్ చేసుకోవడానికో, మా మీద మా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికో మాకు టెలివిజన్ వాజ్ ఎ ప్లాట్ఫామ్ సార్. మీరే కాదు, మీతో పనిచేసిన వాళ్ళందరినీ కూడా టెలివిజన్ నుంచి మ్యాక్సిమం పిక్ చేశారు. అంటే హీరోయిన్ ఈవెన్ జనరల్గా మీలాంటి అంటే స్థితిలో ఉన్న వాళ్ళు ఏ హిందీ హీరోయిన్నో లేకపోతే ఇంకా బెటర్ హీరోయిన్ కూడా చూజ్ చేయొచ్చు, కానీ ఒక తెలుగు డైరెక్టర్, ఒక తెలుగు అమ్మాయి, ఒక తెలుగు టీం, ఇలా అంటే పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందా? అంటే వీఆర్ ప్రౌడ్ దట్ ఇట్ హ్యాపెండ్ సార్. మేము ఇది ప్లాన్ చేసింది కాదు, బట్ ప్యాషనెట్ పీపుల్ అంతా ఒక చోట చేరాము. అండ్ లక్కీలీ అందరూ తెలుగు మన వాళ్ళు అండ్ తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు. సో ఎవ్రీబడి హ్యాస్ అన్ సిమిలర్ ప్యాషన్ టువర్డ్స్ అ సబ్జెక్ట్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అంతమంది కొలాబరేట్ అవ్వగలిగాం. అండ్ అందరితో మేము ఇదివరకు పనిచేసాము. సో అందరికీ ఇందులో డెబ్యూగా, అందరికీ ఇందులో అవకాశం వచ్చిందంటే నాకోసారి వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో ఆ హ్యాపీనెస్ వీళ్ళతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో డెఫినెట్లీ మేమంతా ఐ థింక్ దీపికా విల్ సర్ప్రైజ్ సార్ డెఫినెట్లీ ఆన్ స్క్రీన్. రాజా క్యారెక్టర్లో ఆమె దగ్గర నుంచి ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ యాక్టింగ్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రీవియస్ వర్క్ చూసి ఈజీగా కమెంట్ చేస్తారేమో, బట్ దిస్ ఫిలిం రాజా అనే క్యారెక్టర్ తను ప్లేయింగ్ చేయడం, ఒక పల్లెటూరు ఆడపిల్ల లంగావోణిలో సినిమా అంతా తిరుగుతూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఆవిడ పెర్ఫామ్ చేసింది. ఐ థింక్ ఆడియన్స్కి తన మీద చాలా రెస్పెక్ట్ వస్తుంది సార్. నితిన్ భరత్లో మీరు గమనించింది, అంతకుముందు మీరు ఈ సినిమా ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఉన్న కాన్ఫిడెన్స్ సినిమా తర్వాత కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ చూస్తుంటారు. ఎస్ సార్. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? మొదలెట్టేటప్పుడు 100% ఉన్నాను సార్, ఇప్పుడు 1000% అయింది. బికాజ్ చెప్పిన మాట, చెప్పిన పదం, చాలామంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఎగ్జైట్మెంట్తో చాలా చెప్పేస్తారు, ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా చేద్దాం. బట్ వాళ్ళిద్దరి సెన్సిబిలిటీస్ చాలా షార్ప్, కరెక్ట్గా ఆన్ డాట్ ఆన్ పాయింట్ ఉంటాయి.
అండ్ ఆల్మోస్ట్ ఎక్కడో ఇందాక నేను అన్నట్టు బ్రదర్స్ అని ఎందుకు అన్నానంటే ఆల్మోస్ట్ ఎక్కడో మా వే ఆఫ్ థింకింగ్స్ అన్నీ కలవడం, ఫ్రీక్వెన్సీ కలవడం. నేను చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేసిన ఇద్దరు డైరెక్టర్లు నితిన్ భరత్. అండ్ ఆ ట్రస్ట్ని అంతే రెస్పాన్సిబుల్గా తీసుకుని, బాధ్యతగా తీసుకుని వాళ్ళు షేప్ చేసిన సినిమా. ఐ థింక్ ఇంటిల్లిపాది కూర్చుని మా షోస్ ఎలా అయితే చూసారో, మా ఈ సినిమాని మా నితిన్ భరత్ డైరెక్షన్లో అంటే మేము కూడా మా ఇంట్లో వాళ్ళ పక్కన కూర్చుని మా సినిమా మేము చూడగలం అంత కాన్ఫిడెంట్గా. రీసెంట్గా కాక్ కూడా ఒక డియో వర్క్ చేశారు, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. సో వీళ్ళకి కూడా వీళ్ళ ఫ్యూచర్ని మీరు ఏమి అసెస్ చేస్తారు? మనం ఎవరు సార్ వాళ్ళ ఫ్యూచర్ గెస్ట్ చేయడానికి? దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ పొటెన్షియల్ అండ్ ఐ థింక్ చాలా గట్టిగా వినిపించే పేర్లు మా నితిన్ భరత్ ఫ్యూచర్లో సార్. ప్రదీప్ గారు, యా హాయ్. ఓకే ఓకే డన్. అంటే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినట్టు మాకు కూడా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం. సో హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. అండ్ ఫస్ట్ థింగ్, మీ ఫ్రెండ్స్ గెటప్ సీను గారు కానీ సత్య గారు కానీ ఎందుకు ప్రెస్ మీట్స్కి రాలేదు, దానికి మీరు ఆన్సర్ చెప్తారని చెప్పి కోరుకున్నాం. 2 ప్రెస్ మీట్లు జరిగినాయి, రెండింటికి రాలేదు. వాట్ ఈస్ ద రీజన్? వాళ్ళు ఇంకా క్యారెక్టర్లో ఉన్నారు. సో ఆ క్యారెక్టర్స్ మేము అప్పుడే రివీల్ చేయకూడదు. వాళ్ళు మా సీన్ అయితే ఇంకా ఆ గెటప్ వేసుకుని తిరుగుతున్నాడు బయట. చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు వాళ్ళ కాలనీ వాళ్ళు. సో మా అంటే ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. మేము వాళ్ళందరినీ నెక్స్ట్ మీట్స్లో అన్నీ బయటికి తీసుకొద్దామని. అండ్ దే వెరీ బిజీ అండి నిజంగా. అంటే ఆన్ ఎ సీరియస్ నోట్ చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ మా సినిమాకి ఇంత కష్టపడిన వాళ్ళు, మేము ప్రెషర్ పెడతాం రావచ్చు కదా, ఎప్పుడు మీరు అందరూ ఉండాలి సరదాగా, మనందరూ యూనో మీరు అందరూ ఉంటేనే మాకు బలంగా ఉంటుందని. బట్ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మేము ఇబ్బంది పెట్టలేము పాపం, ప్రీవియస్ కమిట్మెంట్స్. అండ్ ఐఎమ్ హ్యాపీ, చాలా పెద్ద పెద్ద సినిమాల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ మా సత్య వీళ్ళందరూ ఇంకా పెద్ద షూటింగ్లో అందరూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మేము సుమ గారి ఇంటర్వ్యూలో చూసాం, లైక్ మహేష్ బాబు గారితో మీకు ఎలాంటి బాండింగ్ ఉంది, అండ్ ఇప్పుడు లైక్ మన పెద్దితోటి ఎలాంటి బాండింగ్ ఉందో చూసాం. వీళ్ళిద్దరి దగ్గర నుంచి వన్ థింగ్ యూ వాంట్ టు టేక్ గ్రాప్ చేసుకోవాలంటే వాట్ ఈస్ దట్ థింగ్? ఇద్దరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ మీరు తీసుకోవాలనుకుంటే వాట్ అలా ఆరా అండి. అసలు అంటే ఆ వ్యక్తి మాట్లాడక్కర్లేదు, ఆ వ్యక్తి అలా ఉంటే వాళ్ళ చుట్టూ జరిగేది దట్ పాజిటివిటీ, ద ఎనర్జీ. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దట్ గివింగ్ అవుట్ లవ్, యూనో పుషింగ్ అవుట్, అంటే బయటకు మాట్లాడడం, చేయడం. బికాజ్ వాళ్ళ వన్ వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండి. మేబీ వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళనే పదాలు మా లైఫ్స్లో చాలా పవర్ఫుల్గా తగులుతాయి. అండ్ మాలాంటి వాళ్ళకి ఇంత ఎనర్జీ వస్తుంది, అందుకే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమో అనిపిస్తుంది మాకు. ఐ థింక్ అన్ని కోట్ల మంది ప్రేక్షకులు వాళ్ళని అభిమానించడానికి కారణం అదే. సూపర్, ఆల్ ది బెస్ట్. అండ్ భరత్ గారు, అదే అందరూ మాట్లాడారు, భరత్ గారు మాట్లాడలేదు. సో భరత్ గారు, మీ సినిమా డ్యూరేషన్ ఎంతో చెప్పండి మాకు. 2 hours 27 seconds అండ్ 27 minutes. అండ్ ఇంకొకటి, ఇందాక నితిన్ గారు చెప్పారు ఆల్రెడీ. సో హౌ ఇస్ దట్ ఫీలింగ్ సినిమా రేపు అనగానే? భరత్ గారిని అడుగుతున్నాను. సో యా సో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే వాట్ వాజ్ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఫీలింగ్? అరే ఇప్పుడు దాకా షోస్ చేసాం అండ్ ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నాం అండ్ అది 11న అందరి ముందుకి రాబోతుంది. వాట్ వాజ్ యువర్ గట్ ఫీలింగ్ అండ్ మీ స్ట్రాంగ్నెస్ ఏంటి? ఇప్పటివరకు ఆడియన్స్ని టీవీలో నవ్వించాం, ఇప్పుడు సినిమాలో నవ్విస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్. దీపికా పెళ్లి గారు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. వచ్చి ఇంకా ఆవిడ పిలవలేదండి అని ఇంతమంది ఉన్నాము. ఆవిడ ఇందాకడి నుంచి, ఆయన ఇందాకడి నుంచి అడగండి. ఆయన ఓన్లీ లేడీస్. రీసెంట్గా మీకు బాల్ తగిలింది, చాలా బాధపడ్డాం. ఏంటి బాల్ బాధపడ్డారా? ఎగ్జాక్ట్. సో ఎవరు కొట్టారు? సో దానివల్ల మీరు ఏమైనా బాధపడ్డారా? ఫస్ట్ క్వశ్చన్. లేదండి, నేను బాధపడలేదు. యాక్చువల్లీ చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు ఫస్ట్ టైం అలా బాల్ తగిలింది. అదొక కొత్త ఎక్స్పీరియన్స్. సో ఐ ఎంజాయ్డ్ ఇట్. ఓకే. అండ్ ఎవ్రీ యాక్ట్రెస్ ఫిలిం రిలీజ్ అవుతుంటే ఇన్స్టాగ్రామ్లో ఆర్ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైనా ఒక హింట్ ఇస్తారు బయోలో. సో మీ బయోలో చిర్పి అండ్ కాయ్ అని ఉంది. చిర్పి అండ్ కాయ్, యా. వాట్ వాస్ ద మీనింగ్ అబౌట్ దట్ పర్టికులర్ వర్డ్స్? దానికి ఈ ఫిలింకి ఏమైనా సంబంధం ఉందా? సో ప్రదీప్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? యాక్చువల్లీ రిలేటబుల్లే అండి. చిర్పి అంటే చియర్ఫుల్, లైవ్లీ. కాయ్ ఇస్ లైక్ కొంచెం షై, ఆల్ ఆఫ్ దట్. నా క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది ఫిలింలో. షీఈస్ వెరీ లైవ్లీ రాజా, షీఈస్ వెరీ షై. సో యా, రిలేటబుల్ అండి. బట్ అది నార్మల్గా పెట్టాను, నాట్ రిలేటెడ్ టు ద ఫిలిం. ఏం హింట్స్ లేదు. ఈ సినిమా తర్వాత భయం మారుతుంది. నెక్స్ట్ టైం నుంచి క్రికెట్ ఆడినప్పుడు కొంచెం
మీరు రండి, మీరు వచ్చి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్. లేదు, మేము అక్కడమ్మా ఇక్కడ బై టీమ్ మా ఫ్రెండ్స్ ఎవరైతే టెలివిజన్ నుంచి ఉన్నారో వాళ్ళతో ఒక సరదా మ్యాచ్ ఆడడం జరిగింది. ఆ సరదా మ్యాచ్లో మా టీం తరఫు నుంచి మా బ్యాట్స్మెన్, నేను నాన్ స్ట్రైకర్లో ఉన్నాను, ఆవిడ స్ట్రైకింగ్లో ఉండగా బాల్ వచ్చింది, దగ్గరికి వచ్చింది. దాన్ని జాగ్రత్తగా చూసి కొట్టమ్మా అని చెప్పాము మేము. ఆవిడ దాన్నే చూస్తూ ఉండడంలో వచ్చేసింది, అది మూతికి వచ్చి. మన తెలుగు యాక్టర్స్ చాలా తక్కువ, అందుకని అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది కదా క్రికెట్లో రబ్బర్ బాల్ అండి, చిన్నది ఇలా రబ్బర్ బాల్ అలా తగిలి వస్తుంటే హై భలే ఉందని కొట్టకుండా దానికే చూస్తోంది, వచ్చి మూతి తగిలింది. జస్ట్ ఒక 10 నిమిషాలు అంతే. దాని ముందు 2 ఫోర్స్ కొట్టానండి. టెల్ దాట్ ఆల్సో. అదే మా చేతికిస్తే మేము బాల్ ఇలా బౌండరీ మేము ఇలా వదిలేము. అంతే కదా. స్టే సేఫ్ అండి, స్టే సేఫ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, మీరు కూడా అండి, స్టే సేఫ్ అండి. ఓకే, ఎంత దూరం ఉంటే అంత సేఫ్ అండి, స్టే సేఫ్ అండి. కంగ్రాచులేషన్స్ అన్న మీకు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much everybody, all the lovely media friends andarki and the lovely team on stage. Thank you so much. Finally, 1 second అండి. Okay. ఫస్ట్ టైం అంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ట్రైలర్ లాంచ్ అప్పుడు ఎవ్రీబడి ఇన్ ద టీమ్ వేర్ నర్వస్. లిటరలీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద ప్రెస్. మా ఇంటరాక్షన్స్ అన్నీ చాలా హ్యాపీగా, చాలా ప్లెజెంట్గా తీసుకెళ్ళినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ద టీమ్, ఎవ్రీబడి థ్యాంక్ యూ అండి. సో April 11th అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి, తప్పకుండా అందరూ చూసి మీ రెస్పాన్స్ మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much everybody for joining this wonderful press meet and see you all in theaters. April 11th నుంచి మర్చిపోకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయండి. Thank you everybody.